మరొక అప్డేట్ చూద్దాం. ఇష్టం వచ్చిన రీతిలో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్లోని పలు హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫంగస్ తో బూజు పట్టిన కూరగాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 26 కిలోల మాంసం ఉత్పత్తులను అధికారులు ధ్వంసం చేశారు. కృత్రిమ హానికరమైన రంగులతో చికెన్ కబాబ్స్ తయారు చేస్తున్నారని, నాణ్యత ప్రమాణాల్లో పాటించట్లేదంటూ కూడా హోటల్స్ యజమానులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారా అంటూ వరంగల్ జోనల్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జ్యోతిర్మయి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్ యజమానులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇష్టం వచ్చిన రీతిలో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్లోని పలు హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫంగస్ తో బూజు పట్టిన కూరగాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 26 కిలోల మాంసం ఉత్పత్తులను అధికారులు ధ్వంసం చేశారు. కృత్రిమ హానికరమైన రంగులతో చికెన్ కబాబ్స్ తయారు చేస్తున్నారని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ హోటల్స్ యజమానులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారా అంటూ వరంగల్ జోనల్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జ్యోతిర్మయి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్ యజమానులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భాస్కర్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవుతుందో ఉమ్మడి వరంగల్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా హోటల్స్, రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ మధ్య వాటిపై తనిఖీలు చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏదైందో వాళ్ళు హోటల్స్ లో అంటే హోటల్స్ పెట్టిన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ అనుమతులు కొన్ని లేని హోటల్స్ కొన్ని నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో ఫంగస్ నుండి బూజు పట్టిన కూరగాయలు కావచ్చు, మాంసం కావచ్చు, తర్వాత ఫుడ్స్ ఏదైనా కూడా ఒక క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అమ్ముతులు ప్రజల ఆరోగ్యాలతో ఆటాడుకుంటారని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని హోటల్స్ లో కొన్ని కృత్రిమపరమైనటువంటి హానికరమైన రంగులతో తయారు చేసిన చికెన్స్ కావచ్చు, కబాబ్ కావచ్చు, అన్ని నాణ్యత లేని ఫుడ్ దొరకడం జరిగింది. నేపథ్యంలోనే ఏకదాటిగా అన్ని హోటల్స్ మీద వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం జరిగింది. వారికి కొన్ని హోటల్స్ కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే భాస్కర్, ఎన్ని హోటల్స్ కి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది? హోటల్స్ సంబంధించి అశోక్ హోటల్స్ కు నోటీస్ ఇవ్వడం జరిగింది. జోనల్ ఫుడ్ సంబంధించిన ఇతర ఆఫీసర్లు కూడా వచ్చి పూర్తి స్థాయిలో నోటీస్ ఇవ్వడం జరిగింది. జోనల్ ఫుడ్ ఆఫీస్ సేఫ్టీ కంట్రోల్ జ్యోతిర్మయి నేతృత్వంలో దాడులు చేయడం జరిగింది. ఏడాదిగా అశోక్ హోటల్స్, ఇంకొక ల్యాండ్ మార్క్ హోటల్, ఇతర ఒక 4-5 హోటల్స్ పూర్తి స్థాయిలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదుందో వాటికి సంబంధించిన సేఫ్టీ అథారిటీ పాటించుకుంటూ భవిష్యత్తులో కూడా కేసులు పెడతాం, జైలు కూడా పంపిస్తామని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది. నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ఒక టీంతో జాయిన్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఆ హోటల్ పై ఎప్పుడైనా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది? ఏదైనా నోటీసులు ఇవ్వడం కంటే జరిగిందా గతంలో ఎప్పుడైనా, అంతకుముందు కూడా? ఇవన్నీ కొత్తగా పెట్టినటువంటి హోటల్, ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన హోటల్స్ ఇవి. ఎవరు కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి నాణ్యతలు పాటించకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అమ్ముతున్నటువంటి హోటల్స్ ఇవి. పూర్తి స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి వారికి ధనార్జనంగా ధ్యేయంగా నడుస్తున్నటువంటి హోటల్స్ ఇవి ఫస్ట్ టైం దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి 4-5 హోటల్స్ ఉన్నాయి. 4-5 హోటల్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇష్యూ చేస్తే మాత్రం కేసులు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి సీరియస్ వార్నింగ్ చేయడం తోటి ఇదంతా సద్మానిపోయిన పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ భాస్కర్.